వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, ఈ రిలయన్స్ గ్రూప్ నుంచి ఏ వార్త వచ్చినా అది ఎప్పుడు ఏదో ఒక ప్రత్యేకతను, ఒక సంచలనాన్ని డెఫినెట్ గా తీసుకొస్తుంది. ఈసారి రిలయన్స్ ముఖేష్ అంబానీ టీం నుంచి ఒక జియో కాయిన్ రాబోతుందంట. ఏంటి అసలు ఈ జియో కాయిన్ అంటే? ఈ జియో కాయిన్ యొక్క ప్రత్యేకత ఏంటి? అండ్ ఎందుకు ఇప్పుడు దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు? అండ్ దీని ద్వారా రాబోయే రోజుల్లో ఎటువంటి విప్లవాత్మక మార్పుల్ని మనం చూడబోతున్నాం అంటారు ఈ జియో కాయిన్ ద్వారా? ఓకే, ఇప్పుడు ఇది లేటెస్ట్ న్యూస్. చాలా మందికి క్రిప్టో కరెన్సీ అంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. మన ఇండియాలో కొంచెం హైలీ ఎడ్యుకేటెడ్ కానీ షేర్ మార్కెట్లో బాగా ఉన్న వాళ్ళు, క్యాపిటల్ మార్కెట్స్ లో ఉన్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. అయితే ఈ క్రిప్టో కరెన్సీ వచ్చేటప్పటికి సుమారు 10,700 నుంచి 11,000 మధ్యలో ఉన్నాయి అన్ని కరెన్సీలు. మన ఇండియాలో ఎన్ని షేర్లు ఉన్నాయో అట్లా కంపెనీలు, అందులో కూడా క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. అయితే ఈ క్రిప్టో కరెన్సీ మనం చేయడానికి వీలు లేదు. అంటే ఎన్ఆర్ఐలు అయితే చేయొచ్చు, మనం చేయడానికి లేదు. కాబట్టి మన దాంట్లో ఓన్లీ ఫారెక్స్ ఏదైతే ఉందో డాలర్, యూరో, పౌండ్, ఎన్ల వరకు చేసుకోవచ్చు మనం. అయితే అది మామూలు ఫారెక్స్ కిందకే వస్తుంది, క్రిప్టో కరెన్సీ కిందకి రాదు. కానీ ఇప్పుడు మీరన్న వార్త ఏదైతే ఉందో ఇది క్రిప్టో కరెన్సీలో ఒక భాగం అనమాట. క్రిప్టో కరెన్సీ టైపు, క్రిప్టో కరెన్సీకి సంబంధించింది. అదేంటిదో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే ఈ మన ముఖేష్ అంబానీ గారు ఉన్నారో ఆయన ఏంది తన సొంత కరెన్సీని, అంటే ఏంది ఆయన కూడా ఒక కాయిన్ని, అంటే ఏంది ఆయనతోటే, ఆయన పేరుతోటే, ఆయన ఏదైతే బ్రాండ్ కానీ జియో గ్రూప్ నుంచి ఆయన పేరుతోటే జియో కాయిన్ అని ఒకటి తీసుకొస్తున్నారు. ఇంకా అన్ని వివరాలు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు తర్వాత చెప్తాము. ముందు బ్రీఫ్ గా అసలు ఏంటిది అది ఇంట్రడక్షన్ వరకు ఇప్పుడు మనం చెప్తాం అన్నట్టు. అయితే వాళ్ళు అనటం ఏంటంటే ఈ జియో కాయిన్ తోటి మీరు కనుక దగ్గర ఉంటే సింపుల్ గా జస్ట్ బ్రౌజింగ్ చేస్తే చాలు, మీకు ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి అనేది. జనరల్గా ఏంటిదంటే ఎవరైనా కానీ ఒక బాగా, అంటే ఇప్పుడు సపోజ్ రిలయన్స్ ఉంది అనుకో, ఆయన వ్యాపారంలో బాగా అంటే ఎప్పుడు నేను ఫస్ట్ ఉండాలని, టాప్ ఉండాలని, ఎవరైతే భారతదేశ ప్రజలందరికీ నేను గుర్తుండాలని, సేవ చేయాలని, అందరికీ అన్ని రంగాల్లో ఉండాలని, అందరికీ అందుబాటులో ఉండాలి, ప్రైసెస్ కానీ అంటే ధరలు కానీ సర్వీస్ కానీ గుండు సూది నుంచి విమానాల దాకా అనే ఉద్దేశంతో ఆయన అన్ని వ్యాపార రంగాల్లోకి విస్తరించటం. అయితే ఆయన ఎప్పుడు ఏం చేసినా ఒక సెన్సేషన్గా ఉండటం జరిగేది. అంటే ఏంది, టెలికాంలోకి ఎప్పుడైతే జియో వచ్చిందో ఒక సెన్సేషన్, అంటే ఫ్రీగా ఇవ్వటం కొన్నాళ్ల పాటు, అనగానే ఉంది బిలియన్లు కస్టమర్లు యాడ్ అవ్వటం. తర్వాత ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒక 20 ఏళ్ల కిందటే రిలయన్స్ వాళ్ళు చిన్న ఫోన్ తోటి స్టార్ట్ అయింది, సిడిఎంఎల్. అసలు ఫోన్ అంటే ఏంటిది, వేలు పెట్టి కొనాలి అనే లేకుండా 100లో మీకు ఇవ్వడం జరిగింది. అప్పట్లో 2,000-3,000కి సిడిఎంఎల్ అప్పుడు 100లోనే ఉంది. రైట్, నోకియా బ్రాండ్, వీళ్ళే అంటూ ఒక బ్రాండ్ ఉండేది, ఏది రిలయన్స్ వాళ్ళు. అంటే అప్పటి నుంచే ఆయన ఒక అన్నాడు టెలికాంలో ఏదైతే ఉందో ఆయన విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంది, ఆయన సొంత క్రిప్టో కరెన్సీ, ఓన్గా ఒక క్రిప్టో కరెన్సీని అందుబాటులోకి తీసుకురావాలని డిసైడ్ చేయటం. ఆ డిసైడ్ కోసం దానికి ఒక పేరు పెట్టడం, ఆ పేరే జియో కాయిన్, బిట్ కాయిన్ అని మనం ఎప్పుడైతే అంటాం. అంటే జనరల్గా ఏంది, క్రిప్టో కరెన్సీలో భాగాలు. బిట్ కాయిన్ అనేది ఒకటి ఎప్పుడో ఓల్డ్, అది హైయెస్ట్ $7,000 పోయింది. ఇప్పుడు $5,000 పైనే ఉంది. ఈ ఎప్పుడైతే ట్రంప్ రావడం జరిగిందో ఇంకా పెరుగుతుందని అంటున్నారు. అంటే తగిన మళ్ళీ పెరుగుతుందని చెప్తారు బిట్ కాయిన్ గురించి. అంటే క్రిప్టో కరెన్సీ ఎంత ఫ్యూచర్ ఉంది అనే దాని మీద ఇప్పుడు ఎవరైతే మళ్ళీ ముఖేష్ అంబానీ గారు మళ్ళీ దాన్ని ఆయన నిర్ణయాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చిండు, ఆయన ఆలోచనని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ జియో కాయిన్ రూపంలో అనౌన్స్ చేయడం జరిగింది. అది ఇప్పుడు అంతా ఒక చర్చానీయాంశంగా మారింది. అసలు అది ఏంటిది స్పెషల్, అదేంటిదో చూద్దాం మనం. జనరల్గా ఏంటంటే వీళ్ళు ఈ క్రిప్టో కరెన్సీ మీద ఈయనకి చాలా నుంచి ఒక ఐడియా ఉంది, దాన్ని ఎలాగైనా చేయాలి అనేది ఒక ఐడియా ఉంది, దాంతో పాటు ఆయన ఎప్పుడో నిర్ణయించుకుంటూ, కానీ దానికంటూ ఒక స్పెషల్ కరెన్సీ కావాలి. అయితే దాంట్లో అంటే మరి ఒకసారి అనుకోగానే కాదు, దానికి ఏళ్ళు టైం తీసుకోండి. అంటే ఏంది, ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు, దానికి సంబంధించినటువంటి కసరత్తులు అన్ని చేసి చివరికి ఇప్పుడు జియో కాయిన్ అనేది ఒకటి రూపొందించడం జరిగింది. అయితే దీన్ని ఆల్ ఓవర్, అంటే ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ దీన్ని విస్తరించాలంటే దానికి ఒక బ్లైన్ చైన్ టెక్నాలజీ అవసరం. అందుకనే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే రిలయన్స్ వాళ్ళు ఉన్నారో పాలిగాన్ నెట్వర్క్ అని ఒక కంపెనీ ఉంది, పాలిగాన్. ఈ పాలిగాన్ నెట్వర్క్ తోటి వాళ్ళు
అగ్రిమెంట్ కుదుర్చుకోవటం, భాగస్వామ్యం కుదుర్చుకోవటం. అయితే దీన్ని స్వయంగా వాళ్ళే, ఈ పాలిగాన్ కంపెనీ వాళ్ళే చెప్పడం జరిగింది. ఏమని? వాళ్ళు ట్విట్టర్లో ఈ విధంగా మేము రిలయన్స్ తోటి జియో కాయిన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మన దేశంలో కూడా క్రిప్టో కరెన్సీ మాదిరి ఈ డిజిటల్ జియో కాయిన్ని ఎకానమీని పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళు బిజినెస్ ఎక్స్పర్ట్స్ చెప్పడం. అంటే దేశం అందరికి కూడా బిట్ కాయిన్ ఏదైతే కొద్ది మందికే తెలుసు, అలా కాకుండా జియో కాయిన్ అందరికి తెలవాలి అనే ఉద్దేశంతో వీళ్ళు కీలక పాత్ర, ఈ జియో కాయిన్ మాత్రం బాగా కీలక పాత్ర పోషిస్తుంది అనేది వాళ్ళ యొక్క ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అది నిజమే. ఎందుకోసం అంటే బిట్ కాయిన్ అనేది అమెరికా వాళ్ళకి కొద్ది మందికి పరిచయం, మరి రిలయన్స్ ఇండియా అనగానే అందరికీ ఓకే, ఇంకేమి ఆలోచన ఉండదు. కాబట్టి జియో కాయిన్ రాబోయే రోజుల్లో మామూలుగా ఉండదు అనేది వాళ్ళు ఎలా వాడాలి, ఇది మరి జియో కాయిన్ ఎలా తీసుకోవాలి. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే జియో మార్ట్, ఈ కామర్స్ ఏముంది, మనం కిరాణా మాదిరి జియో కామర్స్, తర్వాత జియో మార్ట్ అంటే ఈ కామర్స్ ద్వారా, తర్వాత జియో ప్లే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే గూగుల్ పే, ఫోన్పే టైపు, మళ్ళీ జియో క్లౌడ్ డేటా స్టోరేజ్, ఇలాంటి సేవలన్నిటికీ కూడా జియో కాయిన్ మీరు వాడుకోవచ్చు. అంటే జియో కాయిన్ నీ దగ్గర ఉంటే నువ్వేం చేయొచ్చు, ఈ కామర్స్ కానీ, జియో ప్లే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ, డేటా స్టోరేజ్లు కానీ వాడుకోవచ్చు. అది ఈయన యొక్క ఆలోచన. అయితే ఇప్పుడు మరి ఎలా తీసుకొస్తారు ఈ సొంత జియో కాయిన్, ఈ క్రిప్టో కరెన్సీని ఎలా తీసుకొస్తారు, అయితే దీంతో ఈ సర్వీసెస్ ఎలా అనుసంధానం చేస్తారు, ఇవన్నీ కూడా డౌట్స్ ఉంటాయి. వీటన్నిటికీ ఆయన ఎవరైతే జియో స్పియర్ అనే వెబ్ బ్రౌజర్ని ఆల్రెడీ ప్రవేశపెట్టడం జరిగింది అంబానీ గారు. జియో అంటే ఇప్పుడు ఏంది, మనకి క్రోము, సఫారీ బ్రౌజర్ ఎలా అయితే ఉందో దానికి పోటీ అనమాట. అంటే గూగుల్ క్రోమ్ ఎట్లయితే ఉంటుందో ఇప్పుడు జియో స్పియర్ అని ఉంటుంది. మనం ఇప్పుడు ఇక ఈ వీడియో విన్న తర్వాత మీరందరూ ఇక చెక్ చేసుకోవచ్చు, ఏది జియో కాయిన్ గురించి ఏంది, జియో స్పియర్ గురించి అంటే వస్తూ ఉంటాయి అనమాట. అయితే దానికి పోటీగా ఇప్పుడు ఇదేం చేస్తారంటే ఈ స్పియర్లోకి వెళ్ళి బ్రౌజ్ చేస్తే జియో కాయిన్ రూపంలో మీకు ఫ్రీగా రివార్డ్ పాయింట్లు కూడా ఇస్తారట. అయితే ఈ జియో రీఛార్జ్ చేసుకోవడానికి రిలయన్స్ గ్యాస్ స్టేషన్స్, లేకపోతే రిలయన్స్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్స్, వాటన్నిటిలో కూడా ఈ జియో కాయిన్ వాడుకోవచ్చు. ఇక సింపుల్గా ఏం లేదు, మనకంటూ ఒక ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు మాదిరి ఉందో జియో కాయిన్ తీసుకోవడం, జియోకి సంబంధించిన, రిలయన్స్ సంబంధించిన ఏవేవైతే బిజినెస్లు అన్నీ ఉన్నాయి అనుకోండి, ఈ జియో కాయిన్ యూజ్ చేసుకోవచ్చు. ఇక అంటే అమౌంట్ని ఇప్పుడు మనము స్కాన్ చేసే బదులు జియో కాయిన్ తోటి చేసుకోవచ్చు అనేది అనమాట. అయితే దీనికి సమాంతరంగా ఒక నూతన ఆర్థిక వ్యవస్థని నెలకొల్పే ప్రయత్నం, అంటే ఏంది, మొత్తం జియో తోటే నడిచేటట్టు, అంటే వాళ్ళ సంబంధించినటువంటి షాపింగ్ కానీ ఏవైతే ఉన్నాయో జియో కాన్, పెట్రోల్ పంప్ అనుకోండి, ఎలక్ట్రిక్ స్టేషన్స్ అనుకోండి, ఈ కామర్స్ అనుకోండి, ఇవన్నీ కూడా చేయొచ్చు అనేది ఒక. అయితే ఇవన్నీ కూడా ఇదంతా కూడా 4 నుంచి 5 ఏళ్ళు పట్టొచ్చు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. ఎందుకంటే దేశవ్యాప్తంగా జియో కాయిన్ మీదనే అలవాటు పడి రావాలి అంటే 4 నుంచి 5 ఏళ్ళు పడుతుంది అనేది ఇది ప్రజెంట్ ఉన్నటువంటి మనకు ఉన్న సమాచారం ఇప్పుడున్న వరకు. కాకపోతే మనం ఏం చేయాలి, ఇంకా అప్డేట్స్ ఉన్నాయి, మళ్ళీ మనం ఇంకొక వీడియోలో మనం వాళ్ళకి చెప్తాం. కాకపోతే ఒక ఇంటి ఇచ్చినట్టు, ఒక ఇంటిమేషన్, ఒక ఐడియా ఏమని, బాబు ప్రపంచవ్యాప్తంలో అమెరికానే కాదు, బిట్ కాయినే కాదు, 11,000 కాయిన్సే కావు, మనం కూడా ఉన్నాము. మనం కూడా ప్రపంచవ్యాప్తంగా, అంటే ప్రపంచంలో బిట్ కాయిన్ అనేటప్పటికీ అదే మాదిరి మన దేశంలో జియో కాయిన్ ఒకటి వస్తుంది. అది రేపు రాబోయే రోజులు అది కూడా సంచలనం సృష్టిస్తుంది అని ఒక విధంగా ఇంటి ఇవ్వటం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు.